నాలో ఆట ఇంకా మిగిలే ఉంది. ఇప్పటికీ 3 ఫార్మాట్లు ఆడే సత్తా ఉంది. టీ20లు కూడా అలవోకగా ఆడేయగలను. కుర్రాళ్లకు అవకాశాలు ఇచ్చేందుకే పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెప్పా. 17 ఏళ్ల కెరియర్ను ఆస్వాదించా. కెరియర్పై చాలా సంతృప్తి ఉంది. ఇవి కొంతకాలంగా రోహిత్ శర్మ చేస్తున్న కామెంట్స్. అయితే ఆటలో ఇప్పటికీ యంగ్స్టర్ లాగే రెచ్చిపోతున్నాడు. డెడికేషన్ చూపించడంలో తనకు తానే సాటి అనిపించుకుంటున్నాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత హిట్ మ్యాన్ మరో రేంజ్ చూపిస్తున్నాడు. తాను మాటల మనిషిని కాదని నిరూపిస్తున్నాడు. విజయాలు సాధించడమే అలవాటుగా చేసుకున్నాడు. పక్కా ప్లానింగ్తో బరిలో దిగుతున్నాడు. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్లో కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. ఫియర్లెస్ క్రికెట్ ఆడేందుకు మొగ్గు చూపుతున్నాడు. సహచరులు సైతం ఫియర్లెస్ క్రికెట్ ఆడేలా చూస్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా గెలవడమే టార్గెట్గా ఉండాలని సహచర ప్లేయర్లకు సూచిస్తున్నాడు. బంగ్లాదేశ్తో రెండో టెస్ట్లోనూ అదే చేశాడు. 2 రోజుల ఆట వర్షార్పణమైన డ్రాతో సరిపెట్టుకుందాం అనుకోలేదు. అసలైన బస్బాల్ అంటే ఏంటో ప్రపంచానికి చూపించాలనుకున్నాడు. కాన్పూర్లో పక్క టీ20 క్రికెట్ను చూపించాడు. 2.5 రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయినా అభిమానులకు కావాల్సిన మజాను అందించాడు. సహచరుల నుంచి తనకు ఏం కావాలో రోహిత్ క్లారిటీగా చెప్పాడు. ఎవరి బాధ్యతలు వారికి అప్పగించాడు. జస్ట్ 6 సెషన్లలోనే ఫలితం రాబట్టాడు. బంగ్లాదేశ్ను 2 సార్లు ఆల్అౌట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. దీంతో రోహిత్ శర్మ గేమ్ ప్లాన్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ఇదే అంశంపై టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా రియాక్ట్ అయ్యాడు. 100 పరుగులకు ఆల్అౌట్ కావడానికైనా సిద్ధమన్న హిట్ మ్యాన్ కామెంట్స్పై స్పందించాడు. పాజిటివ్ క్రికెట్ ఆడాలని సూచించాడన్నాడు. టెన్షన్ లేకుండా భయపడకుండా క్రికెట్ ఆడాలని సలహా ఇచ్చాడన్నాడు. బంగ్లాదేశ్ను తొలి ఇన్నింగ్స్లో ఆల్అౌట్ చేశాక టీమిండియాలో కాన్ఫిడెన్స్ పెరిగిందన్నాడు. మరోసారి బంగ్లాను ఆల్అౌట్ చేయడానికి కనీసం 80 ఓవర్లైనా అవసరమని భావించామన్నాడు. తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు 230 పరుగులకు ఆల్అౌట్ అయినా సరే అని ఫిక్స్ అయ్యామన్నాడు. డ్రెస్సింగ్ రూమ్లో చెప్పినట్టుగానే మైదానంలో రోహిత్ ప్రణాళికలు అమలు చేశాడన్నాడు. తొలి బంతి నుంచి దూకుడు చూపించాడన్నాడు. అయితే రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసేటప్పుడు పిచ్ సవాల్ విసిరిందన్నాడు. కొత్త బంతితో పెద్దగా ప్రయోజనం దక్కలేదన్నాడు. బంతిని అదనంగా స్పిన్ చేయాల్సి వచ్చిందన్నాడు. కొన్నిసార్లు బంతి త్వరగా పైకి లేవలేదన్నాడు. అయినా రిథంను రాబట్టామన్నాడు. భారత్ సంచలన విజయం వెనుక రోహిత్ ప్లానింగ్ అదుర్సని ప్రశంసించాడు. మొత్తంగా కెప్టెన్గా హిట్ మ్యాన్ ట్రాక్ రికార్డ్ సూపర్ అని ఎక్స్పర్ట్స్ సైతం అభిప్రాయపడుతున్నారు. ఇదే జోర్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ను అందుకోవాలంటున్నారు.